తమిళంలోనే కాదు తెలుగులోనూ వరుస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇవ్వబోతున్నారనే టాక్ ఉంది. రిటైర్ అయ్యేలోపు కెరీర్లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి. అది ఇప్పుడు విడుదలైంది. మరి గోట్ సినిమా తెలుగు వర్షన్ పరిస్థితి ఏంటి అనేది పూర్తి రివ్యూలో చూసుకుందాం. గాంధీ అలియాస్ విజయ్ జోసెఫ్ ఇండియన్ రా ఏజెంట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేస్తుంటాడు. ఓ మిషన్ కోసం తన టీంలో ఉన్న ప్రభుదేవ ప్రశాంత్తో కలిసి కెన్యా వెళ్తాడు. అక్కడ ఆపరేషన్లో మాఫియా డాన్ మీనన్ అలియాస్ మైక్ మోహన్ను చంపేస్తారు. ఆ తర్వాత మరో మిషన్ కోసం భార్య అను అలియాస్ స్నేహ తన కొడుకు జీవన్ను తీసుకొని థాయిలాండ్ వెళ్తాడు. అక్కడ వాళ్ళపై అటాక్స్ జరుగుతాయి. ఆ ప్రమాదంలో గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు. కానీ కొన్నేళ్ల తర్వాత తన పోలికలతో ఉన్న మరో వ్యక్తి సంజయ్ అలియాస్ విజయ్ను కలుస్తాడు గాంధీ. చనిపోయిన తన కొడుకే మళ్ళీ వచ్చాడని నమ్ముతాడు. అక్కడి నుంచి కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి? అసలు అన్నేళ్ళు కనిపించని కొడుకు ఒక్కసారిగా ఎక్కడి నుండి వచ్చాడు? కొడుకు వచ్చిన తర్వాత గాంధీ జీవితం ఎలా మారిపోయిందనేది గోట్ కథ. విజయ్ సినిమా అంటేనే ఫ్యాన్స్కు సెలబ్రేషన్. ఎందుకంటే సినిమా కెరీర్లో ఆయన క్లైమాక్స్లో ఉన్నారు. ఇక సినిమాలు చేయనని చెప్పారు. దాంతో చేసిన 1-2 సినిమాలను ఫుల్గా సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు వచ్చిన సినిమా నచ్చితే అభిమానులు వదులుతారా? వదలరు కదా. పండక్కి వచ్చిన బోనస్లా తెగ సంబరపడిపోతుంటారు. ది గోట్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ పక్కకు పెడితే స్క్రీన్ ప్లే రైటింగ్ ఓ సినిమాకు ఎంత ఇంపార్టెంట్ అనేది గోట్ మరోసారి చూపించింది. ఇదేం కొత్త కథ కాదు. రొటీన్ కమర్షియల్ సినిమా. హీరో రా ఏజెంట్ టెర్రరిస్టులను పట్టుకుంటాడు. ఆ తర్వాత రొటీన్ రివెంజ్ డ్రామా. కానీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త కామెడీగా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో సాగుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఆ కామెడీ మనకు బోర్ కొడుతుంది. అదొక్కటే మైనస్ ఈ సినిమాకు. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం ది గోట్ ఎక్కడా తడబడలేదు. ల్యాగ్ సీన్స్ ఉన్నా కథకు అవి అవసరం. యంగ్ విజయ్ వచ్చిన తర్వాత కథ పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని ట్విస్టులు అదిరిపోయాయి. క్లైమాక్స్లో వచ్చే 2 ట్విస్ట్ అయితే ఊహించడం కష్టం. అది ప్యూర్ వింటేజ్ వెంకట్ ప్రభు రైటింగ్ స్కిల్స్ అంతే. హీరోను విలన్గా చూపించడం, నెగిటివ్ షేడ్స్ చివరి వరకు కంటిన్యూ చేయడం కష్టం. కానీ మంగత్తలో అది చేసి చూపించారు వెంకట్ ప్రభు. ఇక్కడ గోట్లో మరోసారి ప్రూవ్ చేశాడు. క్లైమాక్స్ 20 నిమిషాలు బాగా కుదిరింది. గోట్లో ఎమోషన్స్ను మిక్స్ చేస్తూ ఎక్కడా ఫ్యాన్స్కు లోటు రాకుండా కమర్షియల్ అంశాలు బాగా బ్లెండ్ చేశాడు వెంకట్ ప్రభు. సినిమా లెంత్ కాస్త ఎక్కువే కానీ బాబోయ్ అనేంతగా ల్యాగ్ సీన్స్ మాత్రం లేవు. వాళ్ళకి హైప్ ఇచ్చే మూమెంట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఓవరాల్గా గోట్ ఫక్త్ కమర్షియల్ సినిమా. విజయ్ యాక్టింగ్ బాగుంది. 2 పాత్రల్లోనూ అద్దరగొట్టాడు. మెయిన్గా యంగ్ విజయ్ క్యారెక్టర్ ట్రోల్ అవుతుందేమోనని అనుకుంటాం. కానీ ఆ ఆలోచన రాకుండా ఆ క్యారెక్టర్ను డిజైన్ చేశాడు వెంకట్ ప్రభు. అక్కడే ఆయన దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి జస్ట్ ఉంది అంటే ఉందంతే. పాటలు కొన్ని సీన్లకు మాత్రమే ఆమె పరిమితం. జయరామ్, ప్రశాంత్, ప్రభుదేవ క్యారెక్టర్స్ బాగున్నాయి. స్నేహ లైలా కూడా కొన్ని సీన్స్కే పరిమితమయ్యారు. యోగి బాబు, ప్రేమ్జీ అమరన్ 2-3 చోట్ల నవ్వించారు. మిగిలిన వాళ్ళంతా ఓకే. ఇక యువన్ శంకర్ రాజా పాటలు పెద్దగా ఆకట్టుకోవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. వెంకట్ ప్రభు చాలా రోజుల తర్వాత మంచి స్క్రీన్ ప్లేతో వచ్చాడు. రొటీన్ కథ తీసుకున్న తన మార్క్ స్టైల్ దానికి జోడించి గోట్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇక ఓవరాల్గా ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాకపోయినా కిక్ ఇచ్చే పైసా వసూల్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు.